హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనం గ్యాప్ అప్ అంటే ఏంది, గ్యాప్ డౌన్ అంటే ఏంది, ఫ్లాట్ అంటే ఏంది తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైనా స్టాక్ మార్కెట్కి సంబంధించి పూర్తి కోర్స్ చూడాలంటే యూట్యూబ్ ప్లేలిస్ట్లో అన్న ఉంటుంది, లేదంటే మన ట్రేడింగ్ యాప్ అయితే ఉంది. ఆ యాప్లో వెళ్ళి చెక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతా. ఇప్పుడైతే మనం నేర్చుకుందాం. ముందుగా గ్యాప్ అప్ అంటే ఏం లేదు. ఏ గ్యాప్ అప్ స్టాక్ మార్కెట్ రెఫర్స్ ఏ సిచ్యువేషన్ వేర్ ఈస్ ద ప్రైస్ యాక్షన్ స్టాక్ ఓపెన్ సిగ్నిఫికెంట్లీ హైయర్ దన్, అంటే నిన్న క్లోజింగ్ కన్నా మార్కెట్ అయితే ప్లస్లో ఓపెన్ అయితే పాజిటివ్లో, దాన్ని గ్యాప్ అప్ అయితే అంటారు. ఇక్కడైతే చూడవచ్చు, ఎగ్జాంపుల్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నిన్న దాపు 39,500 దగ్గర అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. దాపు 39,700 దగ్గర అయితే మార్కెట్ ఓపెన్ కావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే 200 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. కాబట్టి ఇక్కడ స్పేస్ ఉందిగా, ఈ స్పేస్ని మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అంటారు. ఓకేనా. దాపు ప్లస్లో ఓపెన్ అవుతే దాన్ని గ్యాప్ అప్ అయితే అంటారు. ఇక్కడైతే చూడవచ్చు, గ్యాప్ డౌన్ అయితే తెలుసుకుందాం. గ్యాప్ డౌన్ అంటే ఏం లేదు. ఏ గ్యాప్ డౌన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ రెఫర్స్ ఏ సిచ్యువేషన్ వేర్ ఈస్ ద ప్రైస్ స్టాక్ ఓపెన్ సిగ్నిఫికెంట్లీ లోయర్ దెన్ ప్రీవియస్ డే, అంటే నిన్న క్లోజింగ్ కన్నా మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయిందంటే దాన్ని గ్యాప్ డౌన్ అయితే అంటారు. ఇక్కడైతే చూడవచ్చు, దాపు 39,500 దగ్గర అయితే మార్కెట్ అయితే నిన్న క్లోజ్ కావడం అయితే జరిగింది. దాపు ఓపెనింగ్ వచ్చేసి 39,300 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ అయితే -200 పాయింట్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ స్పేస్ ఉందిగా, ఈ స్పేస్ని గ్యాప్ డౌన్ అయితే అంటారు. దిస్ ఈస్ ద గ్యాప్ డౌన్. ఇక్కడ ఏం లేదు, మార్కెట్ నిన్న క్లోజింగ్ కన్నా కింద ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అంటారు. లేదు, నిన్న క్లోజింగ్ కన్నా పైన ఓపెన్ అయితే గ్యాప్ అప్ అయితే అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్లాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడైతే చూడవచ్చు, ఏ ఫ్లాట్ స్టాక్ మార్కెట్ రిఫర్ ఏ సిచ్యువేషన్ ప్రైస్ యాక్షన్ స్టాక్ రివైలటీ స్టేబుల్. మార్కెట్ అయితే ఒక బిల్లిష్ లేకుండా ఒక బేరిష్ లేకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే చేస్తే దాన్ని ఒక నిన్న క్లోజింగ్ దగ్గర ఒక 50 పాయింట్స్ 30 పాయింట్స్ ఓపెన్ అవుతే దాన్ని ఫ్లాట్ గ్యాప్ అప్ ఫ్లాట్ గ్యాప్ డౌన్ అయితే అంటారు. ఇక్కడైతే చూడవచ్చు మనం నిన్న దాపు 39,070 దగ్గర అయితే ఓపెన్ అయింది. అక్కడ 39,050 39,060 ఆ విధంగా ఓపెన్ అయింది. కాబట్టి దిస్ ఈస్ ద ఫ్లాట్ గ్యాప్ డౌన్ అంటారు. ఇక్కడైతే చూడవచ్చు, దాపు 39,500 దగ్గర క్లోజ్ అయిందిగా, 39,070 80 కొద్దిగా ఒక 50 పాయింట్లు పాజిటివ్లో ఓపెన్ అయింది. కాబట్టి దిస్ ఈస్ ద ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే అంటారు. ఓకే. నిన్న క్లోజింగ్ దగ్గర ఒక 10-20 పాయింట్లు అక్కడక్కడే ఓపెన్ అయిందంటే దాన్ని గ్యాప్ అప్ అంటారు. లేదు, నిన్న క్లోజింగ్ కన్నా నెగిటివ్లో ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అయితే అంటారు. ఓకే. ఇప్పుడు మనం లైవ్లో అయితే వెళ్ళి చెక్ చేద్దాం. ముందుగా అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేర్చుకోవాలి. తర్వాత హెచ్డిఎఫ్ నిఫ్టీ ప్రీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడవచ్చు, మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయడం అయితే నేర్చుకోవాలి. తర్వాత ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందో సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి. ఎస్జిఎక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇక్కడైతే చూడవచ్చు. దాపు ఎస్జిఎక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, 9 నుంచి 9-7 మధ్యలో మన మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. దాపు 9 o'clock నుంచి 9-7 మధ్యలో మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది చెక్ చేయాలి. ఇప్పుడైతే మనం లైవ్లో వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనం లైవ్లో వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే చూడవచ్చు, దాపు నిన్న 39,500 దగ్గర క్లోజ్ అయింది. దాపు 39,700 దగ్గర ఓపెన్ అయింది. దాపు ఈ స్పేస్ ఉందిగా, ఈ స్పేస్ని గ్యాప్ అప్ అయితే అంటారు. ఈ గ్యాప్ అప్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, మార్కెట్ ప్రీవియస్ డే అయితే హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడైతే చూడవచ్చు, ప్రతిసారి హైయర్ హై హైయర్ హై హైయర్ హై, ఇక్కడ హై అయితే ఇక్కడ కనపడుతుందిగా, హైయర్ హై హైయర్ హై హైయర్ హై, ఈ విధంగా హైయర్ హై వేసుకుంటూ వెళ్తే దాన్ని గ్యాప్ అప్ అవుతుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతిరోజు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం గ్యాప్ అప్ ఐడెంటిఫై. పైన కూడా అప్ సైడ్ అయినా వేసుకుంటూ హైయర్ హై వేసుకుంటూ వెళ్తూ కూడా గ్యాప్ అప్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఈ గ్యాప్ అప్కి మనం ట్రెండ్ లైన్ అయితే యూజ్ చేయాలి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం ఇక్కడ పైనుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం ఒక మంచి ఆపర్చునిటీ అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయవచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రతిరోజు అయితే వేయాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ విధంగా వేసుకుని గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా. రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడైతే క్లోజ్ అయిందిగా, ఇక్కడ రిస్క్ రివార్డ్ లేదు, అందువల్ల మార్కెట్ అయితే ఫాల్ కావడం అయితే జరిగింది. ఇక్కడైతే రిస్క్ రివార్డ్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడే రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ అయితే వెళ్ళలేకపోయింది.
మళ్ళీ ప్రీవియస్ డే అయితే చూద్దాం. ఇక్కడైతే చూడవచ్చు దాపు ఇక్కడ మళ్ళీ రోజైతే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే చూడవచ్చు ఇప్పటి నుంచి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ అయితే వేసాం. ట్రెండ్ లైన్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ అయితే క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ వరకు ఆపర్చునిటీ అయితే ఉంది. తర్వాత ఇక్కడ వరకు టార్గెట్ అయితే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అయితే ఈ లెవెల్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేర్చుకోవాలి. రిస్క్ రివార్డ్ 1:1, 1:2 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మార్కెట్ ఒకవేళ మన ట్రెండ్ లైన్ క్లోజ్ అయితే ఈ విధంగా స్టాప్ లాస్ అనేది డేలో పెడతాం. ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత డేలో అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. బ్రేక్అవుట్ అయితే తీసుకోవద్దు. ఓన్లీ క్లోజింగ్ మాత్రమే తీసుకోవాలి. అది గ్రీన్ క్యాండిల్ అయినా రెడ్ క్యాండిల్ అయినా సంబంధమే తెలియదు. ఏమంటే ప్రతిరోజు 15 నిమిషాల్లో తీసుకుంటే రోజు 15 నిమిషాల్లో తీసుకోండి. లేదు రోజు 5 మినిట్స్లో తీసుకుంటారంటే రోజు 5 మినిట్స్లో అయితే తీసుకోండి. ఓకే. ఇప్పుడు గ్యాప్ అప్ ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది అర్థమైంది కదా. ఏం లేదు, మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం. ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తాం. రిస్క్ రివార్డ్ ఉందా లేదా అని చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడైతే గ్యాప్ డౌన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే చూడవచ్చు గ్యాప్ డౌన్ గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే నిన్న దాపు 39,700 దగ్గర అయితే క్లోజ్ అయింది. నిన్న నెగిటివ్లో అయితే ఓపెన్ అయింది. ఓపెనింగ్ అయితే 39,500 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఒక 150 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది. కాబట్టి దిస్ ఈజ్ ద గ్యాప్ డౌన్ అయితే అంటారు. గ్యాప్ డౌన్. ఈ గ్యాప్ డౌన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉందిగా. ముందుగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే గీసుకోవాలి. ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడైతే చూడవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా లాంగ్ అయితే ఉన్నాయి కాబట్టి మార్కెట్ అయితే డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే. ఇక్కడ మనం ప్రీవియస్ డే ఒక ట్రెండ్ లైన్ అయితే వేసుకోవాలి. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. తర్వాత మార్కెట్ అయితే లోయర్లో చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ డౌన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే ప్రతిసారి గ్యాప్ డౌన్ అనేది లోయర్లో చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వస్తుంది. ప్రతిసారి ఇక్కడ లోయర్లో 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 ఈ విధంగా మార్కెట్ ప్రతిసారి లోయర్లో చేసుకుంటూ గ్యాప్ డౌన్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ద గ్యాప్ డౌన్ అయితే అంటారు. ఓకే. ఇంకా మన ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. ఆల్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడైతే చూడవచ్చు గ్యాప్ డౌన్ నిన్న దాపు 41,800 దగ్గర క్లోజ్ అయింది. దాపు 41,400 దగ్గర ఓపెన్ ఆల్మోస్ట్ అయితే ఒక 400 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ స్పేస్ ఉంది, ఈ స్పేస్ని గ్యాప్ డౌన్ అయితే అంటారు. కాబట్టి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయిపోయింది. తర్వాత మార్కెట్ అయితే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదని మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే గీసుకోవాలి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవడం వల్ల మార్కెట్ ఎంతవరకు పెరుగుతుంది ఎంతవరకు తగ్గుతుంది అనేది చెప్పగలం. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడైతే చూడవచ్చు. మార్కెట్ క్లోజింగ్ కన్నా గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మార్కెట్ అయితే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ అయితే డౌన్ ఫాల్ అయింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు ఫ్లాట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడే చూడవచ్చు ప్రైస్ యాక్షన్ లోయర్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఫ్లాట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందిగా. ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లోయర్లో చేసుకుంటూ మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇప్పుడైతే మన ఫ్లాట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నిన్న మార్కెట్ క్లోజింగ్ దగ్గరే ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఓపెన్ అయిందంటే దిస్ ఈజ్ ద ఫ్లాట్ గ్యాప్ అప్ అంటారు. ఒక 50 పాయింట్ల పైన 50 పాయింట్ల కింద గ్యాప్ అప్ అంటారు. ఇక్కడ చూడవచ్చు దాపు నిన్న ఇక్కడ క్లోజ్ అయింది 39,400 300. ఇక్కడ 39,050 60 ఆ సెకండ్ ఒక 50 పాయింట్ ప్లస్ 50 పాయింట్ మైనస్ ఓపెన్ అయిందంటే దాన్ని గ్యాప్ డౌన్ అయితే అంటారు. ఫ్లాట్ గ్యాప్ అప్ ఫ్లాట్ గ్యాప్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లోకి అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అంటే ఏంది, గ్యాప్ డౌన్ అంటే ఏంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు చెప్పడం అయితే జరిగింది కదా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు చెప్పడం అయితే జరిగింది.
ఇక్కడైతే చూడవచ్చు దాపు మనం ఇక్కడ మార్కెట్ అయితే ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి. ఇక్కడ 9 నుంచి 9:07 మధ్యలో ఎక్కడ ఓపెన్ అవుతుంది మన మార్కెట్ అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ప్రీవియస్ డే అయితే అనాలిసిస్ అయితే చేయాలి. ఇక్కడ హెచ్డిఎఫ్ నిఫ్టీకి మన నిఫ్టీకి బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాన్ని బట్టి అయితే మనం మంచి లెవెల్స్ని అయితే ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడైతే చూడవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు అయితే చెక్ చేయాలి. ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా, అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్స్ అయితే వేయాలి, లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్స్ అయితే వేయాలి. ప్రతిరోజు హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంటే ఈ విధంగా హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంటే గ్యాప్ అప్ అవుతుంది. లేదు మార్కెట్ లోయర్లో చేసుకుంటూ వస్తుంటే గ్యాప్ డౌన్ అవుతుందని మనం ఐడెంటిఫై అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లో అయితే కలుద్దాం. ఇక్కడ ఫ్లాట్ అంటే ఏంది, తర్వాత గ్యాప్ డౌన్ అంటే ఏంది, గ్యాప్ అప్ అంటే ఏంది, ఇవైతే నేర్చుకోవాలి. ముందుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోవాలి. తర్వాత హెచ్డిఎఫ్ నిఫ్టీ ప్రీ మార్కెట్ చెక్ చేయాలి. మనైతే ఆల్ వీడియోస్ అయితే మన ప్లేలిస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. వీడియోలు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఫ్లాట్ అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి గ్యాప్ అప్ అనేది చాలా సింపుల్గా అయితే ఐడెంటిఫై అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.